బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట నేటి పరిశుద్ధ ఆదివారపు దీవెనలు శుభములు మీకెల్లరికూ కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడైన మార్కు గారు వ్రాసిన సువార్త 16వ అధ్యాయము 8వ వచనమును చదువుకుందాం. వారు బయటకు వచ్చి విస్మయము నొంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవనితో ఏమియూ చెప్పలేదు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు రక్షకుడవైన దేవా, మీకు నమస్కారములు తండ్రి. దేవా, నేటి దినమున మీ పునరుద్ధానమును కూర్చున్నటువంటి సువార్త మేము ధ్యానించుటకు మా తండ్రి అనేక మందికి ప్రకటించుటకు దేవా, మీరే మీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపి నడిపించమని వేడుకుంటున్నాం. నీ వాక్యమందరి సంగతులను సత్యములను మీరు మాకు నేర్పించి వచ్చుచున్న మీ రెండవ రాకడకు మమ్మలను సిద్ధపరిచి మీరు మహిమనందుకొనుమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. కూడి వచ్చిన దేవుని పిల్లలారా, రెండవ రాకడలో త్వరగా వరుడుగా వచ్చుతున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మేఘమెక్కించుకొనుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనము మరి యొక్క పరిశుద్ధ దినమున ఆయన సన్నిధిలో దేవుని వాక్యం మనము ధ్యానం చేసుకొనడానికి ప్రభు మనలను సజీవులుగా ఉంచినందుకు గాను ప్రభువుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఆయన పరిశుద్ధ ఘననామమునకే ఘనత, కీర్తి, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, చదవబడినటువంటి వాక్య భాగములో మరి స్త్రీలైనటువంటి వారు దేవదూత గారు చెప్పినటువంటి వార్తను వినినటువంటి వారు గుండి ప్రభు యొక్క పునరుద్ధానమును గురించి మరి శిష్యులైనటువంటి వారికి అనగా ప్రభు వారి యొక్క శిష్యులైనటువంటి వారికి తెలియపరచడానికి వెళ్ళవలసినటువంటి వారై ఉన్నారు. అయితే ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినప్పుడు వ్రాయబడినటువంటి విషయం ఏమిటి అనంటే, వారు భయపడినందున ఎవనితో ఏమియూ చెప్పలేదు అనేటువంటి విషయం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఈ వాక్యమును ఆధారము చేసుకొని నేటి దినమున మనం ధ్యానించబోచు ఉన్నటువంటి అంశము ఏమిటి అనంటే, క్రీస్తు పునరుద్ధానము గురించి చెప్పుటకు భయపడిన వారు. ఇది ఈరోజు అంశము. క్రీస్తు పునరుద్ధానం గురించి చెప్పడానికి భయపడినటువంటి వారు. మరి ఈ అంశములో ఉన్నటువంటి సంగతి మనం అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని గురించి ప్రకటించడానికి మరి భయపడడానికి గల కారణాలు ఏమిటి? నాటి నుండి నేటి వరకు కూడా ప్రభు యొక్క సువార్త విషయములో ప్రాముఖ్యంగా మరి పునరుద్ధానానికి వచ్చినటువంటి సువార్త విషయములో గట్టిగా స్థిరంగా నిలబడి ప్రకటించలేకపోవడానికి కారణాలు ఏంటి అనేటువంటివి కొన్నింటిని మనము వాక్యములో నుండి చూడవలసిన వారమై ఉన్నాం. అలాగే ప్రభు యొక్క సువార్తను గుర్చినటువంటి విషయంలో అది ఎన్ని రకములుగా ఏ విధంగా ప్రకటించబడుతూ ఉన్నది అనంటే, ఒకటి క్రీస్తు జనన సువార్త. ఆయన ఈ లోకంలోనికి శరీరధారిగా రక్షకుడిగా జన్మించారు అనేటువంటి విషయము మరి శ్రేష్టమైనటువంటి సువార్తగా ప్రకటించటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. తరువాత మరి క్రీస్తు యొక్క స్వస్థత సువార్త, యేసుక్రీస్తు ప్రభు వారే స్వస్థపరిచేవారై ఉన్నారు అనే విషయము ప్రకటించబడుతూ ఉన్నది.
అలాగే క్రీస్తును కూర్చున్నటువంటి సువార్త విషయంలో రక్షణ సువార్త, క్రీస్తు ప్రభు వారి నామములోనే, యేసు నామములోనే రక్షణ ఉన్నది అని, పాప క్షమాపణ యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే మనం పొందవలసిన వారము ఉన్నామని రక్షణ సువార్త మరి ప్రకటించబడుచు ఉన్నది. అలాగే క్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ సువార్త ప్రకటించబడుచు ఉన్నది. ఆయన మన దోషములను పాపములను సిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మరి క్షమించినాడు, పరిహారం చేస్తున్నాడు అనేటువంటి విషయము సిలువ సువార్త ప్రకటించబడుచు ఉన్నది. అలాగే ప్రభు యొక్క పునరుద్ధాన సువార్త, ప్రభువారు మరణమును సమాధిని జయించి తిరిగి లేచిన వారు ఉన్నారు అని ప్రభు యొక్క పునరుద్ధాన సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్తలో రాకడ సువార్త, ప్రభువారు రెండవ రాకడలో మన కొరకు రాబోతూ ఉన్నారు. ఆయన కొరకు మనము పరిశుద్ధులముగా సిద్ధపడవలసినటువంటి వారము ఉన్నాము అని రాకడను కూర్చున్నటువంటి అనేక సూచనలు నెరవేరుతూ ఉన్నవని తెలియజేస్తూ ప్రభువారు వచ్చి మనల్ని తీసుకొని వెళతారు అనేటువంటి సంగతి మరి లోకములో రాకడ సువార్తగా విస్తారంగా ప్రకటించడం జరుగుతూ ఉన్నది. ఇన్ని రకములుగా యేసుక్రీస్తు ప్రభు వారిని కూర్చున్నటువంటి సువార్త లోకములో ప్రకటించబడుతూ ఉన్నది. దీనిలో ప్రతి సువార్తను కూర్చున్నటువంటి విషయంలో గట్టిగా సాక్ష్యాధారాలను చూపిస్తూ మరి ప్రకటించటం అనేటువంటిది చేయగలుగుతూ ఉన్నాము. కానీ ఒక పునరుద్ధాన సువార్త విషయంలోకి వచ్చేసరికి స్థిరంగా బలంగా సువార్తను ప్రకటించటం అనేటువంటిది క్రైస్తవ సంఘము చేయలేకపోతూ ఉన్నది. అంటే ప్రకటించటం అనేటువంటిది చేస్తూ ఉన్నాము, కానీ మిగిలిన సువార్తల వలె మరి బలమైనటువంటి రీతిగా ప్రకటించడానికి మరి నిలబడలేకపోతూ ఉన్నారు. కొంచెం నా మాట అపార్థం చేసుకొనవద్దు. మరి దీనిని జాగ్రత్తగా పరిశీలన చేయాలి అనేటువంటి మరి సదభిప్రాయము కలిగి మిమ్మల్ని ఈ మాటను గురించి తెలియజేస్తున్నాను. సరే ప్రియ దేవుని పిల్లలారా, మనము వాక్యంలోనికి వెళ్ళి కొన్ని విషయాలను మనం చూద్దాం. ఇక్కడ మరి పరిశుద్ధుడైనటువంటి మార్కు గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినప్పుడు వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు అనే విషయాన్ని మనం చదువుకున్న మూలవాక్యంగా దాన్ని తీసుకున్నాము. దాని నుంచి అంశము క్రీస్తు పునరుద్ధానం గురించి చెప్పుటకు భయపడిన వారు అనే అంశాన్ని మనం ఇప్పుడు మరి ధ్యానించబోతూ ఉన్నాం. ప్రియులారా, వీరు భయపడడానికి కారణం ఏంటి, చెప్పకపోవడానికి కారణం ఏంటి అని అంటే, మరి స్త్రీలైనటువంటి వారు దేవదూత గారు చెప్పగా విన్నారు, ప్రభువారిని చూడలేదు, ప్రభువారు వీరికి కనబడలేదు, వీరితో మాట్లాడలేదు. కాబట్టి ఇప్పుడు దేవదూత గారు చెప్పినటువంటి మాటను బేస్ చేసుకొని వీళ్ళు వెళ్ళి మరి ప్రభు యొక్క శిష్యులకు తెలియపరిచినప్పుడు ఏంటి ఆధారం, ఏంటి సాక్ష్యము అని అడిగితే దేవదూత గారిని తీసుకొని వచ్చి వీరు సాక్ష్యముగా నిలబెట్టగలుగుతారా? అక్కడ వారు ఈ మార్కు గారి సువార్తలో చూసినట్లయితే తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్నటువంటి ఒక పడుచువాడు అనేటువంటి మాట వ్రాయబడి ఉన్నది. ఇది దేవదూత గారికి చెప్పబడినటువంటి మాట. అక్కడ దేవదూత గారు వారి కనులకు అలా కనబడ్డారు, మాట్లాడారు. ప్రభు లేరు, ఆయన ఇక్కడ లేచి ఉన్నారు, ఇక్కడ నుంచి ఆయన గలిలయలోకి వెళ్ళి ఉన్నారు, మీరు వెళ్ళండి అక్కడ చూస్తారు. మరి మిగిలినటువంటి శిష్యులైనటువంటి వారికి ఈ విషయాన్ని వారు తెలియచేయమన్నారు, మీరు తెలియచేయండి అని చెప్పేసి అని దేవదూత గారు చెప్పినటువంటి వైనం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు స్త్రీలు వెళ్తారు, శిష్యులైనటువంటి వారికి చెప్తారు, అయ్యా ప్రభు తిరిగి లేచారు, ఆయన మీకంటే ముందుగా గలిలయకి వెళతానని చెప్పిన మాటను బట్టి ఆయన గలిలయలో మనల్ని కలుసుకుంటాము అన్నారు, కాబట్టి మనం అక్కడికి వెళదాము అని అంటే శిష్యులు నమ్ముతారా? కారణం ఏంటి అని అంటే, సాక్ష్యం అడిగితే వీరు సాక్ష్యం తెచ్చి పెట్టలేరు, చూపించలేరు. కాబట్టి వీరు చెప్పడానికి భయపడిన వారుగా ఉన్నారు అనేటువంటి విషయము కనబడుతూ ఉన్నది. ఈ రీతిగా మనం చూస్తూ వస్తే నేటి దినాల్లో కూడా ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గుర్తున్నటువంటి విషయంలో స్థిరంగా బలంగా సువార్తను చెప్పలేకపోవడానికి, మిగిలిన సువార్తల కంటే ఈ సువార్తను బలంగా చెప్పలేకపోవడానికి కారణము ఇలాగూ సాక్ష్యము ఆధారము చూపించలేకపోవడం. అందువల్ల ప్రభు యొక్క పునరుద్ధానాన్ని కూర్చున్నటువంటి విషయానికి వచ్చేసరికి
సమాధి తెరవబడి ఉంది అనేటువంటి విషయం చెప్తూ ఉన్నాం, కానీ ప్రభువారి విషయాన్ని చెప్పడానికి వచ్చేసరికి చెప్పలేకపోతూ ఉన్నారు. సరే, చూద్దాం. రెండవదిగా మనం చూసినట్లయితే మగ్దలేనే మరియ విషయంలోకి వచ్చినట్లయితే ఆమె మరి మార్కు గారి సువార్త 16వ అధ్యాయము 9వ వచనములో మనం చూసినప్పుడు మగ్దలేని మరియ గారు వచ్చి తెలియపరిచినప్పుడు ఆమె మాటను కూడా వారు నమ్మలేదు అనేటువంటి విషయాన్ని మనం వాక్యంలో చూస్తాం. ఇప్పుడు దేవుని పిల్లలారా, కారణం ఏమిటి అని అంటే ఆమె 7 దయ్యములు పట్టినదిగా ఉన్నది. ఆ దయ్యములను దేవుడు వెళ్ళగొట్టినటువంటి వారుగా ఉన్నారు. ఇప్పుడు ఆమెకు కనబడ్డారు ప్రభువారు, ఆమెతో మాట్లాడారు. ప్రభు నాకు కనబడ్డారు, ప్రభు నాతో మాట్లాడారు, మీకు ఈ విషయం తెలియపరచమన్నారు అని ప్రభువును చూచిన ఆమె వచ్చి చెప్పినా కానీ వారు నమ్మలేదు. ఈమె భయపడకుండా సువార్తను అనగా ప్రభు యొక్క పునరుద్ధానమును గురించి మిగిలినటువంటి స్త్రీలు భయపడిన రీతిగా భయపడకుండా చెప్పడానికి గల కారణం ఏంటంటే ఈమెతో మాట్లాడినటువంటి వారు పునరుద్ధానుడైనటువంటి ప్రభువారిని ఈమె చూసింది. ప్రభువారు ఈమెతో మాట్లాడారు కాబట్టి ఈమె ధైర్యంగా ప్రభు యొక్క పునరుద్ధాన సువార్తను చెప్పగలుగుతున్నది. అయితే వాళ్ళు నమ్మకపోవడానికి గల కారణం ఏంటి అనంటే ఈమెతో మాట్లాడారు, ఈమెకి విషయం తెలియపరిచారు అనేటువంటి విషయము సాక్ష్యాధారాలతో చూపించలేకపోతూ ఉన్నది. తనకు కనబడినటువంటి విషయం వాస్తవమైనటువంటి విషయమే, ప్రభు తనతో మాట్లాడినటువంటి విషయము వాస్తవమైనటువంటిది. కానీ శిష్యులైనటువంటి వారికి ఈ వాస్తవ సంగతిని తెలియపరచడానికి ఈమె దగ్గర సాక్ష్యాధారాలు లేవు. కేవలము తన అనుభవం మాత్రమే ఉన్నది. తాను ప్రభువును చూచిన అనుభవం ఉన్నది. ప్రభు తనతో మాట్లాడినటువంటి ప్రభు స్వరమును వినినటువంటి అనుభవం మాత్రమే తనకున్నది. దానిని సాక్ష్యాధారాలతో రుజువుపరచడానికి తన దగ్గర ఏ విధమైనటువంటి ఆధారం లేదు. కాబట్టి ఈమె భయపడుతూ వెళ్ళినప్పటికీ ధైర్యంగా చెప్పడానికి గల కారణం ఏంటి అనంటే తాను అనుభవము అనేటువంటిది కలిగి ఉన్నది. ప్రభువును చూచిన అనుభవం, ప్రభు స్వరమును వినినటువంటి అనుభవము. కాబట్టి ఇక్కడ ఈ 2 విషయాలను మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రభు ఎవరికి కనబడతారో, ఎవరితో మాట్లాడతారో వారే ప్రభు యొక్క పునరుద్ధాన సువార్తను సాక్ష్యాధారాలు చూపించలేకపోయినప్పటికీ బలంగాను ఘనంగాను ప్రకటించగలుగుతారు. ప్రభు నాకు కనబడ్డారు, నాతో మాట్లాడారు, ఈ విషయాలు ప్రభు నాకు తెలియపరిచారు, మీతో చెప్పమన్నారు అని నేటి కాలముందు కూడా ప్రభువారి యొక్క ప్రత్యక్షతను చూస్తున్న వారు, ప్రభువారు చెప్పినటువంటి విషయాలను వినినటువంటి వారు తిరిగి ప్రభు ఎలా కనబడ్డారు, నాతో మాట్లాడారు అనేటువంటి సంగతులు ధైర్యంగా బలంగా బోధించగలుగుతున్నారు. ప్రభు పునరుద్ధానుడు అయ్యున్నారు, సజీవుడు అయ్యున్నారు అని చెప్పగలుగుతూ ఉన్నారు. అందరూ చెప్పలేకపోవటానికి కారణం ఏంటంటే ఇలాంటి అనుభవం లేకపోవడం. ప్రభు తనకు కనబడి తనతో మాట్లాడినటువంటి అనుభవము లేనటువంటి వారు పునరుద్ధాన సువార్తను ప్రకటించలేకపోతున్నారు. ఎందుకంటే వారు సాక్ష్యాధారాలు చూపించలేరు. ఇక్కడ సాక్ష్యాధారాలు చూపించలేకపోయినా ఘనంగా ప్రకటించగలగడానికి కారణం ఏంటంటే తన వ్యక్తిగతమైనటువంటి అనుభవము. ప్రియా దేవుని పిల్లలారా, కొంచెం మన విషయములను మరలా వాక్యములోనికి ముందుకు వెళుతూ మనం ధ్యానం చేస్తూ మనం ఆత్మపరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కడవరి దినాల్లో సువార్తను ప్రకటించేటువంటి మనము, ప్రభు పునరుద్ధానాన్ని గురించి చెప్పేటువంటి మనము ఎలా చెప్పగలుగుతున్నాము, ఎంతవరకు మనము స్థిరంగా బలంగా చెప్పగలుగుతున్నాం అనేటువంటిది పరిశీలన చేసుకుందాం అంటున్నాను నేను. అలాగే శిష్యులైనటువంటి వారి విషయంలోనికి వచ్చినట్లయితే మార్కు గారు సువార్త 16వ అధ్యాయము 12-13 వచనముల్లో మనం చూసినప్పుడు ఎమ్మాయి గ్రామమునకు వెళుతూ ఉన్నటువంటి 2 శిష్యులతో ప్రభువారు కనబడి మాట్లాడి వారితో నడుస్తూ మాట్లాడినటువంటి విషయాలు వారు ప్రభువుని తెలుసుకున్న తర్వాత, అంటే ప్రభు తాను పునరుద్ధానుడై ఉన్నారని, తానే ప్రభు అయి ఉన్నారు అనేటువంటి విషయం వారికి బయలుపరుచుకున్న తరువాత వారు శిష్యులైనటువంటి వారికి ఈ విషయాన్ని చెప్పడానికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. ప్రభు మాతో కలిసి నడిచినటువంటి వారు ఉన్నారు, ప్రభు మాకు కనబడ్డారు, మాతో మాట్లాడారు
అనేటువంటి విషయం, వారి అనుభవం గుర్చినటువంటి విషయం మిగిలిన శిష్యులైనటువంటి వారికి చెప్తే వారు నమ్మలేదు అనేటువంటి విషయం వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ మార్కు గారి సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. వారు నమ్మలేదు, శిష్యులైనటువంటి వారు నమ్మలేదు. కారణం ఏమిటి అని అంటే, వీరు పల్లెటూరు నుండి వచ్చినటువంటి వారు, వీరు ప్రకటించేటువంటి అంటే ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి చెప్పేటువంటి విషయంలో సాక్ష్యాలు ఆధారాలు వీరు చూపించలేని వారు ఉన్నారు. వీరు ఏం చెబుతూ ఉన్నారు అని అంటే, అయ్యా మాకు కనబడ్డారు, మాతో మాట్లాడారు, తర్వాత ఆయన అదృశ్యమైపోయారు అనే విషయం చెప్పారు. ఈ అదృశ్యమైపోయారు అనేటువంటి విషయము మరి బలంగా సాక్ష్యంగా ఎలా తీసుకోగలుగుతాము అని చెప్పేసి అని మిగిలినటువంటి శిష్యులైనటువంటి వారు ప్రభువుని పునరుద్ధానటువంటి ప్రభువుని నమ్మలేకపోయినటువంటి వారు ఉన్నారు. తర్వాత వచనాల్లో మనం చూసినట్లయితే, అనగా 14వ వచనము నుండి కనుక అక్కడ మనం చూసినట్లయితే, ప్రభువారు 11 మంది శిష్యులు ఉన్నటువంటి సమయంలో వచ్చి కనబడ్డారు అనేటువంటి విషయం అక్కడ వ్రాయబడి ఉన్నది. ఆయన వచ్చారు, కనబడ్డారు, వాళ్ళతో మాట్లాడినటువంటి వారు ఉన్నారు, ఇంకా వారిని గద్దించారు అనేటువంటి విషయం ఆ వాక్యంలో మనం చూస్తాం. ఎవరు నన్ను చూశారో, నేను ఎవరితో మాట్లాడానో వారు మీతో వచ్చి ఈ విషయం తెలియజేసినప్పుడు మీరెందుకు నమ్మలేదు అని వారి అపనమ్మిక విషయమై ప్రభువు వారిని గద్దించినటువంటి వారుగా ఉన్నారు అనేటువంటిది వాక్యంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. వారు నమ్మకపోవడానికి గల కారణము మరి వారు వ్యక్తిగతమైనటువంటి అనుభవాన్ని వారు చెప్పుచూ ఉన్నారు. వారు తిరిగి మాకు ఏ విధంగానూ ఆధారాలతో చూపించలేరు కాబట్టి మేము నమ్మలేదు అనేటువంటిది వారి మనసులో ఉంది. ఇప్పుడు ప్రభు వీరికి కనబడి వీరితో మాట్లాడినటువంటి విషయము వీరి వ్యక్తిగతమైన అనుభవంలోనికి వీరికి వచ్చింది కాబట్టి వీరు స్పష్టంగా ప్రభు వారి పునరుద్ధాన మహిమ రూపాన్ని చూచిన వారుగా, ఆయన స్వరమును వినినవారుగా, ఆయన వీరితో మాట్లాడినటువంటి విషయములు అనుభవపూర్వకంగా వీరు మరి గ్రహించుకున్నటువంటి వారుగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీరు ప్రభువుని మేము చూచాము, ప్రభు మాతో మాట్లాడారు అనేటువంటి విషయము ప్రభు పునరుద్ధానాన్ని గురించి వీరు చెప్పగలుగుతారు. అయితే మాకు సాక్ష్యం ఏంటి అని ఎవరైనా అడిగితే వీళ్ళు అక్కడ మరలా స్థిరంగా బలంగా నిలబడతారా అంటే కష్టమైనటువంటి విషయం. ప్రభు తిరిగి లేచారు, సజీవుడై ఉన్నారు అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయము. ఆయన ప్రత్యక్షమై మరి భక్తులైనటువంటి వారికి, క్రైస్తవులైనటువంటి వారికి, విశ్వాసులైనటువంటి వారికి సన్నిధిలో కనిపెట్టుకొని, దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుమని దైవజనులు దేవదాసయ్య గారు నేర్పినటువంటి ప్రార్థనను బట్టి ప్రార్థన చేసి కనిపెట్టుకున్నటువంటి వారికి ప్రభు వారు కనబడుతున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. మాకు సాక్ష్యం ఏంటి అని అంటే ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితిగా ఉంది. కానీ ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ దైవజనులు దేవదాసయ్య గారు నేర్పినటువంటి ప్రార్థనలో మరి ఒక మాట కూడా ఉన్నది. అదేమిటి అనంటే, దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడము అని. దేవుడు బైబిల్ మిషన్ను దైవజనులైన దేవదాసయ్య గారికి బయలుపరిచిన వారు ఉన్నారు. దానిలో ఉన్నటువంటి ఒక మూల సిద్ధాంతము ఆయన మీతో చెప్పునది చేయుడి అనేటువంటిది. ప్రభు మనకి ఏం చెప్తారో అది మనం చేసే వారంగా ఉండాలి అని, దానిని మనము గ్రహించుకొని ప్రభు మనకి ఏం చెబుతారో అది వినాలి, దాని ప్రకారం చెయ్యాలి అని అంటే అనుదినము దైవ సన్నిధి అనేటువంటి చెయ్యాలి అని దైవజనులు నేర్పిన వారు ఉన్నారు. ప్రతిదినము దైవ సన్నిధి చేస్తూ 7 మెట్ల ధ్యానము ద్వారా దైవ సన్నిధిలో కనిపెట్టుకొని ఉండటం ద్వారా దేవుడు కనబడి మాట్లాడేటువంటి అనుభవం అంటే ఆయన పునరుద్ధాన ప్రత్యక్షత అనేటువంటిది ఆయన మనకు కనబర్చి ఆయన మనతో మాట్లాడేటువంటి విషయం, ఆయన మనకి ఏం చెబుతారో అది మనము చేయాల్సినటువంటి వారంగా ఉన్నాము అనేటువంటిది బైబిల్ మిషన్ ప్రాముఖ్యమైనటువంటి బోధ అన్నది. దైవజనులు ఈ అనుభవ జీవితంలోనికి మనల్ని నడిపించడానికి సూక్ష్మ ప్రార్థన అని నేర్పిన వారుగా ఉన్నారు. అది దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడము, దేవా అందరికీ కనబడుము, అందరితో మాట్లాడము అని. ఇప్పుడు నాకు కనబడి నాతో మాట్లాడినందువలన నీ పునరుద్ధాన ప్రత్యక్షతను నేను చూడగలుగుతూ ఉన్నాను, నీ పునరుద్ధాన స్వరము నేను వినగలుగుతూ ఉన్నాను, నువ్వు చెప్పింది నేను చేయడానికి సిద్ధపడి దాన్ని చేస్తూ ఉన్నాను. మరి దీన్ని మిగిలినటువంటి వారికి నేను చెప్పాలి అని అంటే వారు నమ్మేవారుగా ఉండలేకపోతూ ఉన్నారు. నేను సాక్ష్యాలు ఆధారాలు వారికి నేను
చూపించలేకపోతూ ఉన్నాను. కాబట్టి నువ్వు వారికి కనబడి వారితో మాట్లాడు, అందరికి కనబడి అందరితో మాట్లాడు. అప్పుడు అందరూ దైవ సన్నిధి చేస్తున్న వారు ఉంటే ఈ పునరుద్ధాన ప్రత్యక్షత అనుభవాన్ని వ్యక్తిగతంగా పొందుకోవాల్సిందే. పొందుకున్నటువంటి వారే సాక్ష్యాధారాలు చూపించలేకపోయినా బలంగా సువార్తను ప్రకటించగలిగేటువంటి స్థాయిలోనికి రాగలుగుతారు. ఈ కడవరి దినాలలో ఈ పునరుద్ధాన సువార్త విషయములో దుష్టుడైనటువంటి సాతాను క్రైస్తవ సంఘాన్ని వెనకడుగు వేసేటట్లుగా చేస్తూ ఉన్నది, వెనక లాగుతూ ఉన్నది. ఆయన జనన సువార్త విషయములోనికి వస్తే సాక్ష్యాధారాలు కనబడుతూ ఉన్నాయి. స్వస్థతకు అద్భుతాలకు సంబంధించిన సువార్త విషయానికి వస్తే సాక్ష్యాధారాలు కనబడుతూ ఉన్నాయి. రక్షణ సువార్త విషయానికి వస్తే సాక్ష్యాధారాలు కనబడుతూ ఉన్నాయి. ఆయన సిలువ సువార్త విషయానికి వస్తే సాక్ష్యాధారాలు కనబడుతూ ఉన్నాయి. రాకడ సువార్తకు సంబంధించినటువంటి విషయాలకు వస్తే మరి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి రాకడ సూచనలు ప్రపంచంలో లోకములో జరుగుతున్నటువంటి వాటన్నింటినీ సాక్ష్యాధారాలుగా చూపించగలుగుతూ ఉన్నాం, చెప్పగలుగుతూ ఉన్నాం. ఒక పునరుద్ధాన సువార్త విషయంలోనికి వచ్చేటప్పటికీ మనము తెరవబడిన సమాధి అని దాని సాక్ష్యం చూపిస్తున్నాం. కానీ ప్రభు తిరిగి లేచారు, నాకు కనబడ్డారు, నాతో మాట్లాడారు, ఆయన సజీవుడై ఉన్నారు, ఆయన నాకు ఇది చెప్పారు, ఇది నన్ను చేయమన్నారు, నేను చేశాను అని అనగలిగినటువంటి సాక్ష్యము పునరుద్ధానుడైనటువంటి ప్రభువు, సజీవుడుగా ఉన్నటువంటి ప్రభువు, మన ప్రభువు అని చెప్పడానికి సాక్ష్యాధారాలు చూపించలేనటువంటి పరిస్థితి క్రైస్తవ సంఘానికి కలుగుతూ ఉన్నది. దీన్ని భర్తీ చేయడానికే దేవుడు బైబిల్ మిషన్ బయలుపరచని వారుగా ఉన్నారు. దైవజనులైన దేవదాస్ అయ్య గారి ద్వారా దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరిచి దేవుడు ఎవరికి కనబడి ఎవరితో మాట్లాడతారో వారు పునరుద్ధాన సువార్తకు వారే సాక్షులు, వారి జీవితమే సాక్ష్యము. అలాగూ నీకు కనబడ్డారు, నీతో మాట్లాడారని నువ్వు చెప్తున్నావే, అది ఎంతవరకు గ్యారంటీ అని అంటే నువ్వు సన్నిధి చెయ్యి. బైబిల్ మిషన్ ద్వారా ఈ క్రమము, ఈ పద్ధతి దేవుడు బయలుపరిచారు, ఏర్పాటు చేశారు, నియమించారు. దీన్ని నువ్వు పాటించు. దీని ద్వారా ప్రభువు పునరుద్ధానుడైన సజీవుడైనటువంటి వారుగా ఉన్నారు, ఆయన నీకు కనబడతారు, నీతో మాట్లాడతారు అని చెప్పడానికే సాక్ష్యముగాను ఆధారముగాను బైబిల్ మిషన్ దేవుడు బయలుపరచని వారు ఉన్నారు. పునరుద్ధాన సువార్త ప్రకటించాలి అనంటే కేవలము బైబిల్ మిషన్ ద్వారా మాత్రమే బలంగా ప్రకటించగలుగుతాము. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఎవరు ఎన్ననుకున్నా ఏమనుకున్నా వాస్తవమైనటువంటి విషయము దైవజనులు దేవదాస్ అయ్య గారికి బైబిల్ మిషన్ బయలుపరిచినటువంటి విషయము. దాని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి క్రమములను మనం పాటిస్తే, పద్ధతులను మనం పాటిస్తే, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించి కనిపెట్టుకుని ఉన్నవారముగా ఉంటే ప్రభు వారి యొక్క ప్రత్యక్షతను మనం చూడగలుగుతాము, ప్రభు వారి స్వరమును వినగలుగుతాము. ఆయన మనకు బాధ్యతలను అప్పగించేవారై ఉన్నారు, ఏమి చెయ్యాలో చెప్పేవారై ఉన్నారు. వాటిని మనము చేసేవారం ఉండుటను బట్టి ఆయన మీతో చెప్పినది చేయుడి అన్నటువంటి మాట నెరవేర్చిన వారమవుతాము. దేవుని చిత్తాన్ని నెరవేర్చటం ద్వారా, దేవుని ఆజ్ఞను పాటించుట ద్వారా మనము దేవుని ఘనపరచిన వారమవుతాం. దైవరాజ్యమునకు చేరగలిగేటువంటి అర్హతను సంపాదించుకుంటాము. ఇక్కడ పునరుద్ధానుడైనటువంటి ప్రభువుని గురించి దేవదూత గారులు చెప్పారు, మీరు వెళ్ళి ప్రభు పునరుద్ధానుడై ఉన్నారు, లేచి ఉన్నారని చెప్పండి అన్నారు. ప్రభువే కనబడి మాట్లాడి నేను మీకు కనబడ్డాను, మాట్లాడాను అని చెప్పి మీరు వెళ్ళి వారితో మాట్లాడండి అన్నారు. వారు వెళ్ళి చెప్పిన తర్వాత వినన్నటువంటి శిష్యులైనటువంటి వారికి ప్రభువే స్వయంగా కనబడి మాట్లాడి వారి యొక్క అనుమానములను తీసివేసి నేను మీకు కనబడ్డాను, మీతో మాట్లాడాను, నేను సజీవుణ్ణి, ఇది మీరు లోకమునకు తెలియజేయండి అని వారిని లోకములోనికి సువార్తను ప్రకటించడానికి పంపినటువంటి వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, శిష్యులైనటువంటి వారు ప్రకటించినటువంటి సువార్త విషయములోనికి మనం వచ్చినట్లయితే లూకా గారి సువార్త 24వ అధ్యాయము 45వ వచనము నుండి 48వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగములో చూసినట్లయితే
ప్రభు అక్కడ స్పష్టముగా వారికి బాధ్యతను అప్పగించినటువంటి వారుగా ఉన్నారు. వారు దాన్ని నెరవేర్చిన వారుగా ఉన్నారు. చూడండి, అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనముల్లో ఆయన పేరిట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. చూసారా, 3వ దినమున తిరిగి లేస్తాడని మారు మనస్సును కూర్చున్న విషయంలోనూ పాపక్షమాపణ విషయంలోనూ ఈయన ద్వారానే అవి దొరుకుతవి అని మీరు మరి సువార్తను ప్రకటించవలసి ఉంటుంది. వీటికి మీరే సాక్షులు అని చెప్పి శిష్యులైనటువంటి వారికి ప్రభువారు తెలియపరిచినటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఎవరు ప్రభువుని చూచిన వారుగా ఉన్నారు, ఆయన స్వరం వినిన వారుగా ఉన్నారు, వారు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చుట్లో వెనుకాడలేదు, భయపడలేదు. ఎవరన్నా చెబితే విన్నటువంటి వారు పునరుద్ధానాన్ని గురించి చెప్పటానికి భయపడ్డారు, కానీ స్వయంగా చూస్తున్నటువంటి వారు మాత్రం పునరుద్ధానాన్ని గురించి చెప్పటానికి భయపడలేదు. ఈ తేడా మనం గమనించాలంటున్నాను నేను. ఎవరో చెబితే మనం వింటున్నాము ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి. మనం చెప్పాలి అని అంటే మనం ఆ అనుభవంలోనికి రాకపోతే, అంటే ప్రభువును చూసిన ప్రభు స్వరం వినిన అనుభవంలోనికి రాకపోతే పునరుద్ధాన సువార్తను గురించి మనం ఘనముగా ప్రకటించలేము, చెప్పలేము. అదే గనక మనం ప్రభువుని గనక చూచిన వారంగా ఉంటే, ప్రభువు యొక్క స్వరం వినిన వారంగా ఉంటే, పునరుద్ధాన ప్రత్యక్షతను మనము అనుభవించిన వారంగా ఉంటే, అంటే ప్రభువును చూచిన అనుభవం మనము కలిగిన వారంగా ఉంటే, ప్రభు మనకు ప్రత్యక్షమైతే ఈ అనుభవం కలిగినటువంటి మనము ప్రభువుని ఘనపరచగలుగుతాం, సువార్త చెప్పగలుగుతాము. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఈ విషయమును మనం గమనించుకొని మరి ప్రభు యొక్క పునరుద్ధాన సువార్తని కడవరి దినాల్లో ఘనముగా ప్రకటించడానికి, ఆయన మహిమ రాకడకు అనేక మందిని సిద్ధపరచడానికి మనము సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. పునరుద్ధాన సువార్తే ప్రభువును కూర్చున్నటువంటి సువార్తలో అందరినీ నడిపించగలిగింది, రాకడికి సిద్ధపరచగలిగింది. అటు ధన్యత భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అనుగ్రహించి మనల్ని దీవించి నడిపించును గాక. ఆమేన్. అందరికీ మరణాత ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా దేవా, నీ వందనాలు, స్తోత్రములు తండ్రి. మిమ్మల్ని కూర్చున్నటువంటి సువార్తను ప్రకటించే విషయంలో పునరుద్ధాన సువార్తను విస్తారంగా ప్రకటించడానికి, ఘనముగా ప్రకటించడానికి వ్యక్తిగతమైనటువంటి అనుభవం కలిగిన వారంగా మేము ఉండాలి అని బైబిల్ మిషన్ ద్వారా మీ ప్రత్యక్షతను మా తండ్రి మేము పొందుకొని, దేవా ఇదిగో నిన్ను ప్రకటించే వారంగా ఉండగలిగిన భాగ్యము, ధన్యత మా ప్రతి ఒక్కరికి దయచేసి మహిమనందుకొనమని వరగావరుడిగా వచ్చుచున్న యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తిగల త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడయుండును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే, సన్నిధి పరుడగు ఈ గురువే. Hallelujah.